సముద్ర తీరాన వెలసిన ఒక మహా దివ్య నగరం ద్వారక. వేల సంవత్సరాలుగా సముద్ర గర్భంలో నిద్రిస్తున్న ఒక మహానగరం ఉంది. పురాణాల్లో చెప్పబడిన ఒక నగరం, ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా కనుగొనుటున్న నగరం. ఇది కేవలం కథ కాదు, చరిత్రలో దాగి ఉన్న ఒక నిజం. భారతదేశపు పడమటి తీరంలో గుజరాత్ సముద్ర తీరానికి సమీపంలో ఒక పవిత్ర నగరం ఉంది. అదే ద్వారక. ఇది సాధారణ నగరం కాదు, వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న ఒక మహాపవిత్ర స్థలం. పురాణాల్లో ద్వారకను సువర్ణ నగరం అని వర్ణించారు. సంపద, సౌందర్యం, మహిమలతో మెరిసిన నగరం. బంగారు గేట్లు, గొప్ప కోటలు, అద్భుతమైన నిర్మాణాలతో ద్వారక దేవతల నగరంలాగా కనిపించేది. రత్నాలతో అలంకరించబడిన రాజభవనాలు, విశాలమైన వీధులు, అందమైన ఉద్యానవనాలు నగరాన్ని అద్భుతంగా మార్చాయి. ఈ మహానగరానికి రాజు ఎవరో తెలుసా? ధర్మాన్ని స్థాపించిన శ్రీకృష్ణుడు. కృష్ణుని పాలనలో ద్వారక శాంతి, సంపద, ఆనందాలతో నిండిన మహారాజ్యంగా మారింది. ద్వారక ఒక గొప్ప నౌకాశ్రయం కూడా. సముద్ర మార్గం ద్వారా అనేక దేశాలతో వ్యాపారం జరిగేది. మసాలాలు, లోహాలు, రత్నాలు వంటి విలువైన వస్తువులు ద్వారక మార్కెట్లలో వ్యాపారం అయ్యేవి. పురాణాల ప్రకారం దివ్య వాస్తుశిల్పి విశ్వకర్మ ఈ అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. బలమైన కోట గోడలు, రక్షణ వ్యవస్థలు ద్వారకను ఒక అజేయ నగరంగా నిలబెట్టాయి. కానీ ప్రతి గొప్ప నాగరికతకు ఒక రహస్యముంటుంది. ద్వారకకు కూడా అలాంటి ఒక రహస్యమే ఉంది. మహాభారతం ప్రకారం ఒకరోజు ఈ గొప్ప నగరం అకస్మాత్తుగా అదృశ్యమైంది. సముద్రం ద్వారకను నెమ్మదిగా తనలో కలుపుకుంది. ఇప్పుడు ఆ మహానగరం సముద్ర గర్భంలో దాగి ఉన్న ఒక రహస్య నాగరికతగా మారింది. సముద్రం క్రింద నిద్రిస్తున్న ద్వారక ఇంకా ఎన్నో రహస్యాలను దాచుకున్న ఉంది. ఒకప్పుడు ఇది శ్రీకృష్ణుడు పాలించిన మహాసువర్ణ నగరం. శ్రీకృష్ణుని మహిమ, ద్వారక యొక్క గొప్పతనం ఎప్పటికీ చిరంజీవి.